మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి వేళల్లో ప్రజలు ఇంటి నుంచి బయటికి రావాలంటేనే భయపడేలా ఎండలు ఉన్నాయి. అసలు ఉదయం 8 గంటల నుండే బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రోజు రోజుకు పగటి ఉష్ణోగ్రతలు ఎండ తీవ్రత పెరిగిపోతోంది. వేసవి కాలం ప్రారంభంలోనే ఇంత ఎండలు ఉండటంతో ముందు ముందు ఇంకెలాంటి పరిస్థితి ఉంటుందో అని ప్రజలు భయపడిపోతున్నారు. తెలంగాణతో పోలిస్తే ఎండల తీవ్రత ఏపీలో ఎక్కువగా ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడిగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఫిబ్రవరి నెలాఖరు నుండే ఎండల తీవ్రత పెరిగింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈసారి సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వేసవి కాలంలో ఎండల్ని తప్పించుకోలేనప్పటికీ గత ఏడాది మేలో కురిసిన వర్షాలతో ఆ సమయంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అయితే ఈసారి అలా జరిగే పరిస్థితి లేదని, ఎండల తీవ్రత అంతకంతకు పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు వడగాలుల ముప్పు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. వచ్చే 2 నెలల పాటు ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లొద్దని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం వాతావరణం కాస్త కూల్గా ఉన్నా రోజులు గడుస్తున్న కొద్దీ హీట్ వేవ్ మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణలో గడిచిన కొద్ది రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మార్చి 2వ వారం నుంచి క్రమక్రమంగా ఎండల తీవ్రత అధికమవుతుందంటున్న హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రావణితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎప్పుడు లేని విధంగా మార్చి మొదటి వారంలోనూ కూడా బాణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇక రానున్న పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఈ వేసవి ఎండ తీవ్రత ఎట్లా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రావణి గారు చెప్పండి. మార్చి మొదటి వారం నుంచి కూడా కొంత ఎండ తీవ్రత పెరిగింది. 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొంత ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంటుంది? మనకి మార్చి మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరుగుతూ వస్తున్నాయి. దాదాపుగా మనకి అత్యధికంగా 38 డిగ్రీలు గత 24 గంటలు ఏర్పడడం అది మనకి ఆదిలాబాద్లోని నమోదవడం జరిగింది గత 48 గంటల్లో చూసుకున్నట్లయితే. అలాగే మనకి గత 24 గంటల్లో చూసినా అత్యధికంగా మనకి 37 డిగ్రీలు ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో నమోదవుతూ ఉన్నాయి. ఇదే విధంగా మనకి ఈ వారం రోజులు కూడా పొడి వాతావరణంతో ఏర్పడి 36 నుంచి 38 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత మార్చి 2వ వారం నుంచి క్రమేపీనా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మార్చి నెలాఖరులో క్రమేపీనా పెరిగి సాధారణం కంటే 1 డిగ్రీ అత్యధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఏప్రిల్ మేలో చూసుకున్నట్లయితే ఏప్రిల్ మేలో మనకి వడగాల్పులు అంటే 1-2 చోట్ల మనకి 1-2 సార్లు వడగాల్పులు వీచే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే 1-2 చోట్ల మనకి 40 డిగ్రీల కంటే అత్యధికంగా ఉష్ణోగ్రత కూడా ఏర్పడే అవకాశం అయితే ఉందన్నమాట. ముఖ్యంగా పశ్చిమ మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉత్తర మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోనూ మనకి కొద్దిగా ఈ ఉష్ణోగ్రతలు అనేవి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. 4 గంటల నుంచి చూసుకుంటే కూడా పగటి ఉష్ణోగ్రతల్లో 35 నుంచి 38 వస్తున్నాయి. కానీ రాత్రి కొంత చల్లదనంగా ఉంటుంది. తెల్లవారుసరికి కొంత వాతావరణం దీనికి కారణం ఏంటి? దాదాపుగా మనకి రాత్రిపూట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం చూసుకున్నట్లయితే 19 నుంచి 22 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతుంది. మనకి మార్చి 2వ వారం నుంచి రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీని పెరిగి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి కొద్దిగా ఉత్తర భారతదేశంలోనూ ఉన్న ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ యొక్క ప్రభావం వల్ల కొద్దిగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతూ చల్లటి వాతావరణం అనేది కనిపిస్తూ ఉంది. కానీ మనకి మార్చి 2వ వారం నుంచి సాధారణ స్థితికి చేరుకొని కొద్దిగా వేసవి అనేది అడుగుపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కొత్తగూడెంతో పాటు ఇటు ఉత్తర తెలంగాణ జిల్లా సంబంధించిన ప్రాంతాల్లో కూడా ఈసారి ఎండ తీవ్రత ఎక్కువగా అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే వాతావరణ శాఖ అధికారి చెప్పారు. పృథ్వీతో కలిసి కిరణ్, ఎన్టీవీ, హైదరాబాద్. ఎల్ నినో ప్రభావంతో ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటున్న విశాఖ తుపానుల హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునందతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో బాణుడు ప్రతాపం చూపుతున్నాడు. రోజు 40 డిగ్రీలు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 3 రోజుల పాటు ఎండల తీవ్రత ఏ విధంగా ఉంటుంది అనే అంశాలపై మనతో మాట్లాడడానికి విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద ఉన్నారు. మేడం గారు, గడిచినటువంటి 3 రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 4 రోజుల పాటు ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు?
ఇప్పటికే సాధారణం మీద 1 లేదా 2 డిగ్రీస్ ఎక్కువ టెంపరేచర్ నమోదవడం జరుగుతుంది. రానున్న 5 రోజులు కూడాను ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. లాస్ట్ 2 డేస్ బ్యాక్ అనంతపురంలో 41 రికార్డ్ అయింది. బట్ అక్కడ కూడా కొంచెం టెంపరేచర్ ఇప్పుడు 39, 37, 38కి అలా వచ్చింది. సో కాబట్టి అంటే సాధారణమైనటువంటి టెంపరేచర్స్ ప్రతి చోట కూడాను లెస్ దాన్ 40 డిగ్రీస్ ఉన్నాయి. సో సాధారణం మీద 1 లేదా 2 డిగ్రీస్ ఉంటాయి కాబట్టి సో ఈ యొక్క టెంపరేచర్ ఎక్కువ ఉండే అవకాశం అయితే కొనసాగుతుంది. సో రానున్న 5 రోజులు కూడా ఈ యొక్క ఎండ పరిస్థితి ఎక్కువ ఉంటుంది కనుక సో ఎండ తీవ్రత 11 నుంచి 2:30 వరకు కూడా కొంచెం అధికంగా ఉంటుంది. 2:30 to 1 అనేది పీక్గా ఉంటుంది. సో కాబట్టి ఈ టైంలో బయటికి వెళ్ళే వాళ్ళు కానీ చిన్నవాళ్ళు పెద్దలు అందరూ కూడాను డెఫినెట్గా వాటర్ని క్యారీ చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ యొక్క సన్ స్ట్రోక్ నుంచి మనకి కాపాడుకోవచ్చు. ఏప్రిల్ మే నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి, కానీ ఈ సంవత్సరం మాత్రం మార్చి నెల నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. కారణం ఏంటి మేడం? ఇక్కడ క్లియర్ స్కై కండిషన్స్ ఒకటి ఉన్నాయి. తర్వాత క్లియర్ స్కై కండిషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనకి టెంపరేచర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే మొత్తం సోలార్ రేడియేషన్ అంతా కూడాను ఎర్త్ మీదకి రావడము, హీట్ ఎక్కడము, తర్వాత సౌత్ వెస్టర్లీ విండ్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే గాలులు ల్యాండ్ మీద నుంచి వస్తాయో సో అప్పుడు కూడా టెంపరేచర్స్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా మేజర్ స్కేల్ ఏంటి అంటే ఎల్నినో ఎఫెక్ట్ ఇంకా ఉంది. సో దాని ప్రభావంతో కూడాను మనకి టెంపరేచర్స్ కొంచెం ఎక్కువే ఉండే అవకాశం అయితే ఉంది. ఈ మార్చ్ మంత్లో ఈ యొక్క సాధారణ మీద 1 లేదా 2 డిగ్రీస్ ఎక్కువ ఉండే అవకాశం అయితే కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఏప్రిల్లో మేలో కూడాను ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటూ వడగాలులు కూడా వీచే అవకాశం ఉంది. అంటే ఇది అంటే ఏప్రిల్ మేలో మనకి ఎప్పుడు కూడాను వడగాలులు ఖచ్చితంగా ఒక కొద్ది 1 వీక్ 2 వీక్స్ అలా ఉంటుంది. సో అదే సినారియో సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో మనకి థండర్ స్టార్మ్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యింది. మనకు కూడాను ఇక ఏమన్నా సర్క్యులేషన్స్ కానీ వెస్ట్రన్ డిస్టర్బెన్స్ యొక్క తీవ్రత ఉండడం వల్ల కానీ లేకపోతే కర్ణాటక ఈ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కానీ ద్రోణులు కానీ ఏమన్నా ఉన్నట్లయితే మనకు కూడా థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఉంటుంది. అంటే మార్నింగ్ అంతా ఎక్కువ ఎండ వాతావరణం ఉండి సాయంత్రానికి ఒకసారిగా చల్లబడి ఉరుముల మెరుపులతో కూడిన జల్లులు కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఏప్రిల్ ఎండ్లో ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికైతే సాధారణ మీద కొంచెం ఎక్కువ టెంపరేచర్స్ ఉంటున్నాయి కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అది ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి చాలా జిల్లాల్లో కూడా ప్రతిరోజు కూడా 39 నుంచి 40, కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీల పైబడే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్నటువంటి ఏప్రిల్ మే నెలలో కూడా ఉష్ణోగ్రత తీవ్రత అనేది మరింత అధికంగా ఉంటుంది. కాబట్టి వృద్ధులు చిన్నపిల్లలు ఎండ తీవ్రత దృష్ట్యా చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నరేష్తో బంగారు చిట్టెన్ టీవీ, విశాఖ నుంచి.